బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మంత్రులు సెక్రటరీలతో సీఎం భేటీ అవుతారు. జిఎస్డిబి స్వర్ణాంధ్ర 2047 విజన్ 10 సూత్రాలపై చర్చ జరగనుంది. ఆదాయ ఆర్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా హాజరు కానున్నారు. ఏపీ సచివాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. రాష్ట్రంలోకి వచ్చిన వివిధ పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మంత్రులు, సెక్రటరీలతో సీఎం భేటీ అవుతున్నారు. జిఎస్డిపి స్వర్ణాంధ్ర 2047 విజన్ 10 సూత్రాలపై చర్చ జరగనుంది. ఆదాయ ఆర్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా హాజరు కానున్నారు. ఏపీ సచివాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. రాష్ట్రంలోకి వచ్చిన వివిధ పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. సీఎం చంద్రబాబు అత్యవసర భేటీ పెట్టారు. ఇటు పక్క సెక్రటరీలతో, అటు పక్క మంత్రులతో సమావేశం పెట్టినారు. ఈ ఉదయం 10:30 మొదలు కానుంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో ఏదైతే మంత్రులు, కార్యదర్శుల సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ సమావేశంలో ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, సిపిబి ప్రాజెక్టుల పురోగతిపై చంద్రబాబు నాయుడు సమీక్ష చేయబోతున్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా హాజరు కాబోతున్నారు. ఈ రోజు ఉదయం 10:30 సచివాలయంలో ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. 6:30 వరకు నిర్వహించే విధంగా షెడ్యూల్ చేయడం జరిగింది. అయితే ఇది కొంత సమయం కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంది. మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. జిల్లా ఎస్పీలు, అదేవిధంగా కలెక్టర్లు కూడా వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొంటారు. జిఎస్డిపి వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ పై ముఖ్యమంత్రి సమీక్ష చేయబోతున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోకి వచ్చినటువంటి వివిధ పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టినటువంటి పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఇటు అధికారులతో చర్చిస్తారు. రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా అవేర్ డేటా లేక్, అదేవిధంగా టైమ్స్ గవర్నెన్స్ లో భాగంగా ఏదైతే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏఐ టూల్స్ ను ఉపయోగించుకొని సాంకేతిక వినియోగంపై కూడా పూర్తి స్థాయిలో అవగాహనతో ముందుకు వెళ్లాలంటూ చంద్రబాబు నాయుడు పదే చెప్తూ ఉన్నారు. ఒక పక్క ఏఐని కూడా ఇటు పరిపాలనలో పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విధంగా అధికారులు సిద్ధం అవ్వాలంటూ కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు రాష్ట్రంలోని యువతకు నైపుణ్య అభివృద్ధి కల్పన, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ విధానం అమలు చేసి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజలకు అందించే విధంగా అధికారులు, మంత్రులు పనిచేయాలంటూ కూడా గతంలోనే చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలపై కూడా జిల్లాల ఎస్పీలతో చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. ఓవరాల్ గా ఏదైతే 2026-27 ఆర్థిక సంవత్సరం శాఖలు తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ, దానిలో చేర్చుకోవాల్సినటువంటి లక్ష్యాలపై కూడా ముఖ్యమంత్రి మంత్రులకి, కార్యదర్శులకి, జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓవరాల్ గా మంత్రులు, కార్యదర్శులకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశానికి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు సిద్ధమయ్యాయి. మరికొన్ని నిమిషాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రైట్ నరేంద్ర, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.